కులగణన ప్రజెంట్ దేశ రాజకీయాలు కుదిపేస్తున్న టాపిక్. దేశానికి రోల్ మోడల్ తెలంగాణని కాంగ్రెస్ అంటోంది. అసలు ఎవరు ఏ కులమో తెలుసుకోవాలని బీజేపీ కౌంటర్ పాలిటిక్స్కు తెరతీస్తుంది. బీసీలకి అన్యాయం చేశారనేదే ఒక వాదన. సీఎం పదవి త్యాగం చేస్తారా అని కొత్త మెలికలు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో నేటికి స్పష్టత లేని కులాల లెక్కలు. అభివృద్ధి అంటూనే అడ్డుపులలు వేసుకుంటున్నారు. ఇది ఓ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనపై సాగుతున్న చర్చ. మా సర్వే యావత్ దేశానికే మార్గదర్శకమని చెప్పడం దేనికి సంకేతం? విలువైన డేటా భద్రంపై మాటలు ఎందుకు వచ్చాయి? ఇంతకీ ఆ కులాల లెక్కలేంటో తెలుసుకుందాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్లయింది. అయినా నేటికి సమానత్వంపై ఓ నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. సంపూర్ణ శాస్త్రీయ విధానం కోసం ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అందులో నుంచి వచ్చిన ఆలోచనలే తెలంగాణలో చేపట్టిన కులగణన. 2024లో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కులగణనకు శ్రీకారం చుట్టింది. దీన్నే క్యాస్ట్ సెన్సస్ అంటారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య మరియు ఉపాధి అంశాలపై సమగ్ర సమాచారం సేకరించేందుకు చేపట్టిన చారిత్రాత్మక చర్యగా ప్రజలు కొనియాడుతున్నారు. వీధి స్థాయి నుంచి ప్రజల వివరాలు సేకరించారు. దాదాపుగా 56 ప్రశ్నలతో సర్వేను పూర్తి చేయడం దేశంలోనే అరుదైన విధానంగా భావిస్తున్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలు తొలగించాలి, ఆ దిశగా అడుగులు వేయాలన్నది కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే పేరుతో చేపట్టిన కుల గణన లెక్కల్ని 88 కోట్ల పేజీల డేటాతో భద్రపరిచారు. ఇది దేశంలోని అత్యంత కీలకమైన డేటాగా ప్రభుత్వం చెబుతోంది. విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి రంగాల్లో లక్ష్యబద్ధంగా పాలన చేయడానికి ఉపయోగపడుతుందనేది ప్రధాన అంశం. అన్ని కులాల స్థితిగతులను అర్థం చేసుకుని సమాన అవకాశాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా అధికారులు చెబుతున్నారు. దేశంలో కుల వివక్ష ఉండకూడదు, అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలన్న ఆశయంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులగణన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో క్యాస్ట్ సెన్సస్ ను చేపట్టిన సర్వే ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీ ద్వారా ఆర్డినెన్స్ కు రూపం తీసుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఆమోదం కొరకు పెండింగ్లో ఉంది. కాగా ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఆయా రాష్ట్రాలు పంపిన బిల్లులు పెండింగ్పై కాలపరిమితి నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాలను ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ రాష్ట్రపతి వద్దకు చేరడం, దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో కులగణన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రెడీ అయ్యింది. తెలంగాణలో చేపట్టిన కులగణన దేశ రాజకీయాలను కుదిపేసేంత కీలకమైందిగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇప్పుడు దేశమంతా తెలంగాణ నమూనా గురించే చర్చిస్తోందన్నారు. కులగణన తర్వాత రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఒక దశలో రాహుల్ గాంధీ తన తప్పిదాన్ని కూడా ఒప్పుకున్నారు. ఓబీసీ వర్గాలను అర్థం చేసుకోవడం ఆలస్యమైందని అంగీకరించారు. తప్పు చేశానని, 15 ఏళ్ల క్రితమే అధికారంలో ఉండగా కులగణన చేసి ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు చేసిందని చెప్పుకొచ్చారు. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే చాలా ప్రతిష్టాత్మకమైందని మేధావులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న డేటా ఎంతో విలువైందని ప్రభుత్వమే చెబుతోంది. ఈ డేటాతో రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థల్లో ఎంతమంది ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు ఉన్నారో నిమిషంలో తెలుసుకునే అవకాశమే అందుకు ప్రధాన కారణం. ఇక్కడే తెలంగాణ సర్కార్ చేపట్టిన కులగణనపై రాహుల్ గాంధీ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటిదాకా రిజర్వేషన్ల విషయంలో ఉన్న 50% అడ్డుగోడను పడగొట్టేశారని అభినందించారు.
చదువుకున్న వారు వేగంగా అభివృద్ధి చెందుతారని తెలంగాణ సర్వేలో నిరూపితమైందని కూడా ఆయన అన్నారు. హిందీ భాషను బలవంతంగా కేంద్రం రుద్దుతోందని విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతోన్న క్రమంలో విద్యతో పాటు ఇంగ్లీష్ ఉంటే రెండింతల అభివృద్ధి ఉంటుందని తేలిందని రాహుల్ చెప్పడం గమనార్హం. ప్రాంతీయ భాషలు ఎంత ముఖ్యమో ఇంగ్లీష్ కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రైవేట్ విద్యలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది కాంగ్రెస్ పార్టీ నినాదమని చెప్పారు. ఇక్కడే మోదీ సర్కార్ను కాంగ్రెస్ నిలదీసింది. నరేంద్ర మోదీ అబద్ధాల కోరని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇవ్వడానికి మోదీ సిద్ధంగా లేరని, రాజకీయంగా ఎదిగినప్పుడే వెనుకబడిన వర్గాల హక్కులను సాధించుకోగలుగుతాయని స్పష్టం చేశారు. మోదీ ముఖ్యమంత్రి అయ్యాక తన కులాన్ని ఓసీ నుంచి ఓబీసీగా మార్చుకున్నారని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్కు మరో 25 సీట్లు ఎక్కువ వస్తే మోదీ అదృష్టం తిరగబడేదని అన్నారు. కులగణన రాజకీయ రగడగా మారడంతో వ్యక్తిగత ఆరోపణలకు బీజేపీ రెడీ అయింది. ప్రధాని మోదీని కన్వర్టెడ్ బీసీ అనడాన్ని తప్పుపట్టింది. రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ఏ సామాజిక వర్గమో, ఏ కులమో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 1994లో గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మండల్ కమిషన్ నివేదిక ప్రకారం మోదీ కులాన్ని బీసీ జాబితాలో చేర్చింది. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కులాన్ని జాతీయ స్థాయిలో ఓబీసీ జాబితాలో చేర్చింది. అదే సమయంలో విశ్వబ్రాహ్మణులతో పాటు మరిన్ని కులాలను బీసీల్లో చేర్చారు. ఆ తర్వాత కూడా చాలా కులాలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చారు. మరి వారందరినీ కూడా కన్వర్టెడ్ కులాలకు చెందినవారని చెబుతారా అని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి ఉత్తరాదిలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ముస్లిం వర్గాలు బీసీలుగా చలామణి అవుతున్నాయి. కానీ తెలంగాణ బీజేపీ నేతలు బీసీలు 42% రిజర్వేషన్లలో ముస్లిం వర్గానికి కూడా కాకుండా పూర్తిగా బీసీలకే అందేలా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనలో 56% బీసీలు ఉన్నట్లు తేలిందంటూ అందులోనే 10% ముస్లింలను చూపించిందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఇప్పటికే 10% ఈబీసీ రిజర్వేషన్లలో ముస్లింలు లబ్ధి పొందే అవకాశం ఉందని, మళ్లీ బీసీల కింద చూపి మరో 10% రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి, రాహుల్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశ జనాభాలో 55 నుంచి 60% ఉన్న ఓబీసీల చరిత్ర భారతదేశ చరిత్ర పుస్తకాల్లో ఎందుకు కనబడడం లేదనే అంశాన్ని కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఓబీసీల అసలు శత్రువు ఆర్ఎస్ఎస్గా ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్య, ఉద్యోగం, న్యాయ వ్యవస్థలో కూడా ఓబీసీల పట్ల వివక్ష ఉందని రాహుల్ ఆరోపించారు. దీన్ని కట్టడి చేయాలంటే కాంగ్రెస్కే సాధ్యమవుతుందని, తాము అధికారంలోకి వచ్చి ప్రతి చోట కులగణనతో పాటు సమాజ స్థితిగతులపై ఎక్స్రే, ఎంఆర్ఐ చేస్తామని రాహుల్ మాటిచ్చారు. జాతీయ స్థాయిలో కులగణన జరిగేట్టు చూస్తామని భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో ఏదేని అంశం దొరికితే చాలు మాటలు తూటాలుగా దొర్లుతుంటాయి. ఇదే జరిగింది ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా విషయంలో. పదవి విరమణకు 2 ఏళ్ల ముందుగానే ఆయన రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బీసీ ఆర్డినెన్స్ బిల్లు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. రాష్ట్రానికి చెందిన బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే బీజేపీ నేతలు ఊరుకుంటారా? రేవంత్ తన పదవికి రాజీనామా చేసిన బీసీలకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు కులగణన ప్రాతిపదికన రాష్ట్ర మంత్రివర్గంలో ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ కార్యాచరణ రూపొందిస్తుంది. మొత్తం 128 బీసీ కులాలున్నట్లు ప్రభుత్వం గుర్తించగా ఇందులో ఇప్పటి వరకు 10 నుంచి 15 కులాలకు మాత్రమే చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. అంటే మిగిలిన కులాల వారెవరూ రాజకీయాలు అవకాశాలు లేవనే తాజా సర్వే ద్వారా తెలుస్తోంది. జిల్లా, మండల పరిషత్, సర్పంచ్ పదవులు కూడా దక్కని కులాలు దాదాపు 80 వరకు ఉన్నట్టు నేతలు చెబుతున్నారు. అసలు వార్డు మెంబర్లు అంటే ఏంటో తెలియని జాతుల వారు కూడా నేటికీ ఉన్నారు. తెలంగాణలో 50 బీసీ సంచార జాతులకు చెందిన వారు ఇప్పటిదాకా పంచాయతీ వార్డు మెంబర్గా కూడా ఎన్నిక కాలేదని అంచనా. దీన్నే అస్త్రంగా తీసుకుంటోంది కాంగ్రెస్. పొలిటికల్గా ఎలాంటి ప్రాతినిధ్యం దక్కని కులాలను గుర్తించి ఏ ప్రాంతంలో ఏ కులాల వారు ఎక్కువగా ఉన్నారనే వివరాలను తెలుసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో వార్డు మెంబర్, సర్పంచ్, జిల్లా, మండల పరిషత్ సభ్యులుగా అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. బీసీ నేతలు కూడా రాజకీయ భవిష్యత్తుపై ఆశలు పెట్టుకుంటున్నారు. కులగణన అంశంపై బీసీ నేతలు స్పందిస్తున్నారు. బీసీలోని బి, సి గ్రూపులో ఉన్న కులాలు తప్ప ఏ, డి గ్రూపులో ఉన్న కులాలకు చట్టసభల్లోనూ ప్రాతినిధ్యం అంతంత మాత్రమేనని బీసీ నేతలు చెప్తున్నారు. చట్టసభలకు ఎన్నికైన బీసీ కులాల లిస్టు వేళ్ల మీద లెక్కించవచ్చని అంటున్నారు. వడ్డెర, నాయి బ్రాహ్మణ, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి వంటి కులాలకు ప్రాతినిధ్యం లేదని వాపోతున్నారు. టార్గెట్ 2028 అన్నట్లుగా కాంగ్రెస్ పావులు కదిపేందుకు రెడీ అయింది. రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో చట్టసభకు ఎంట్రీలు ఇవ్వని కులాలకు, తక్కువ రాజకీయ ప్రాతినిధ్యం ఉన్న కులాలను గుర్తించి వారికి అవకాశాలు కల్పించేందుకు ఫోకస్ చేయడమే అందుకు కారణం. వాస్తవానికి రేవంత్ సర్కార్ తీసుకున్న కులగణన సర్వే ఓ ఛాలెంజ్ అనే చెప్పాలి. సాధ్యమా అన్న కోణంలో తొలుత అధికారులతో పాటు కాంగ్రెస్ అధిష్టానం అనుమానాలు వచ్చేలా చేసింది. అయితే ఆ సందేహాలను అధిగమించిన కాంగ్రెస్ సర్కార్ క్యాస్ట్ సెన్సస్ సర్వేను విజయవంతం చేయడంతో సామాజిక న్యాయానికి ఇదొక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. ప్రత్యేకించి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అభినందించారు. సర్వేను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడంపై సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ కూడా స్పందిస్తూ పోరాడే స్ఫూర్తిని రాహుల్ నుంచే నేర్చుకున్నానని గౌరవంగా తెలిపారు. ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని అన్నారు. కులగణన సర్వేలో తెలంగాణ ప్రభుత్వం అరుదైన విధానం అవలంబించిందని, దేశానికే దిక్సూచిగా నిలిచే విధానంలో కులగణన సర్వే చేశామని అన్నారు. తెలంగాణలో చేసిన కులగణన సర్వే నాకు ఆస్కార్ వంటిదని వెల్లడించారు. మన దేశంలో కులగణన జరిగిన 94 ఏళ్లయింది. ఇన్నేళ్లు సాకులతో తప్పించుకున్న కేంద్రం కూడా తెలంగాణలో చేపట్టడంతో క్యాస్ట్ సెన్సస్పై మల్లగులాలు పడింది. దీంతో దేశంలో 2 దశల్లో కులగణనను చేపట్టేందుకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తొలి దశ కింద 2026 అక్టోబర్ 1 నుంచి మంచు ప్రభావిత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ప్రారంభిస్తారు. అనంతరం 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో కులగణన ప్రారంభం చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ కులగణనను జనాభా లెక్కలతో పాటు నిర్వహించనున్నారు. ఇది 1931 తర్వాత దేశవ్యాప్తంగా జరిగే మొదట పూర్తిస్థాయి కులగణన అవుతుంది. కులగణన అంశంపై ప్రధాని మోదీ భిన్నంగా స్పందించారు కూడా. 2024 మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారం మోదీ మాట్లాడుతూ దీనిపై కూడా క్యాస్ట్ సెన్సస్ అనేది కాంగ్రెస్ కొత్త కుట్రగా అభివర్ణించారు. బీసీలు ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటారు అని సూచించారు. కులగణన పేరుతో సమాజాన్ని విభజించాలనే కుట్ర జరుగుతోంది అని ఆరోపించారు. కానీ చివరకు ఏడాదిలో కేంద్ర కేబినెట్ సమావేశంలో కులగణనను అధికారికంగా ఆమోదం తెలిపింది. బీసీల అభివృద్ధికి కృషి చేస్తోంది అని బీజేపీ నేతలు చెబుతున్నారు.
కులగణన చేసిన తొలి స్టేట్గా తెలంగాణ నిలబడింది. దేశవ్యాప్తంగా అభినందిస్తున్నారు. సమానత్వాన్ని అందరిదరికీ చేర్చాలనేదే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ చెబుతోంది. బీజేపీ కూడా కులగణన చేపట్టేందుకు రెడీ అవుతోంది. మరి స్వతంత్ర భారతంలో ఏళ్ల తర్వాత సమగ్ర కులగణన వైపు అడుగులు పడ్డం ఎంతైనా అభినందనీయం.